అనిల్ ఎలా ఉన్నాడు? వాడి దగ్గర నుంచి వచ్చేసాను బాబు. ఇక మీద నీ దగ్గరే ఉంటాను. ఏం పిన్ని, ఏమైనా గొడవ జరిగిందా? వాడికి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డాను, కానీ వాడికి అది కంటకమైంది. మొన్న మోహన్ రావు గారు వచ్చి వాళ్ళ అమ్మాయి ఆశాలతనిస్తానంటే ఆయన ఎంతో అవమానించి పంపించేశాడు. వాడి మొండితనం భరించలేక కొంతకాలం వాడికి దూరంగా ఉంటే బాగుపడతాడని ఇలా వచ్చేసాను బాబు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటాడు. అయినా అది ఒకందుకు మంచిదే జరిగింది. అదేమిటి బాబు? లేకపోతే మా పిన్ని నా దగ్గరికి వచ్చేదా? బాబు పిన్ని, ఇవాళ నా కోరిక కొంత తీరింది. కోపం తగ్గి తమ్ముడు కూడా వచ్చాడంటే నా కోరిక పూర్తిగా తీరినట్టే. 4 రోజులు పోతే అమ్మ అంటూ వాడే వస్తాడు. ఈ కోపతాపాలు ఎన్నాళ్ళుంటాయి? నాకు తెలుసు పిన్ని. అమ్మ కోపం అనురాగానికి మరో పేరు, కొడుకు పంతం అభిమానానికి ఇంకో పేరు. ఆయా, వీరు మా పిన్ని గారు. పేరుకు పిన్ని అయినా నాకు అమ్మతో సమానం. ఈ రోజు నుంచి వీరు ఇక్కడే ఉంటారు. వారు చెప్పేమని జాగ్రత్తగా విని వారికి కావాల్సిన జాగ్రత్త చేయాలి. పిన్ని, ఈ ఇంట్లో నాన్న వాళ్ళు లేని 10 మంది పిల్లలతో పాటు ఆయా కొడుకు ఉన్నారు. ఈ రోజు నుంచి ఈ కొడుకుతో పాటు వీళ్ళందరూ నీ బిడ్డలే. ఇంతమందిని బిడ్డల్లా చూసుకునే అవకాశం కలిగింది. అంతకంటే నాకేం కావాలి? అమ్మా చండి, రామూర్తి మామయ్య కూతురు రాలేదు. దానికి పెళ్లి కుదిరిందటమ్మా. వచ్చే శుక్రవారాన్ని ముహూర్తం అట. మనల్ని ఇద్దరిని రమ్మని ఇదిగో శుభలేఖ ఉత్తరం జాయింట్గా పంపించాడు. థ్యాంక్ గాడ్. మొన్న కాలేజీ సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఎలా స్పెండ్ చేయాలా అని చూస్తున్నాను. హాయిగా బాంబేలో గడపచ్చు. వెళ్దాం నాన్నగారు. అది సరేనమ్మా, నాకు ఇక్కడ బోల్డెన్ని పనులు వ్యవహారాలు. ఎప్పుడు ఉండవే పనులు. వంక చెప్పగా బయలుదేరండి. అయినా అసలు మీతో చెప్పడం ఏమిటి? ఆ మేనేజర్ గారితో 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని వెంటనే ఆర్డర్ పారేసి వస్తాను. గోవిందరావు గారు. చూడమ్మా చెండి, గెస్ట్లందరికీ కూల్ డ్రింక్స్ అందేలా చూడు. అలాగే అత్తయ్య, తీసుకెళ్ళి. లలితమ్మ గారు, ఎవరా అమ్మాయి? మా వారి మేనకోడలు. మాకు అబ్బాయి లేడు కానీ కోడలు కావాల్సింది. అలాగా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యు. హలో మిస్టర్ నీ. హలో ప్రసాద్ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నేను నిన్నే వచ్చానయ్యా. ఈ పెళ్లి కూతురు ఎవరు అనుకుంటున్నావు? మా మేనగోళ్లే. రియల్లీ? ఐ డోంట్ నో. బావగారు, అయితే మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందన్నమాట. చాలా పరిచయం ఉందండి. వెరీ గుడ్. మిస్టర్ ఇంద్రనీర్, మా బావగారికి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టించాలని ఐడియా ఉందయ్యా. ఐ థింక్ యు ఆర్ ది కరెక్ట్ పర్సన్ టు గైడ్ హిమ్. సో నైస్ ఆఫ్ యూ. డాడీ. హలో చండిప్రియ, హౌ ఆర్ యూ? బాగున్నావా? థ్యాంక్స్. నేను ఎప్పుడు బాగానే ఉంటాను. వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. బై ప్రసాద్ గారు, రేపు మీరు చండిప్రియ మా ఇంటికి భోజనం రావాలి. నేను 9 o'clock వచ్చి పికప్ చేస్తాను. దారిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవన్నీ చూసుకోవచ్చు. వెరీ గుడ్. మిస్టర్ రావు, ఐఎమ్ సారీ, నా వేరే ఎంగేజ్మెంట్ ఉంది. మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. కమ్ ఆన్. అత్తయ్య. ఏమిటమ్మా? ఇంద్రనీల్ మావయ్యకి బాగా తెలుసా? అవునమ్మా, అతను మీ మావయ్యకే కాదు, ఈ ఊళ్ళోని హై సర్కిల్స్ లో అందరికీ బాగా తెలిసినవాడే. నిజానికి అతని పరిచయం కోసం చాలా మంది తాపత్రయపడుతుంటారు. ఏమిటో అతను అంత పెద్ద విశేషం? అసలు అతనే ఒక పెద్ద విశేషం. లక్షలకు అధికారి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చాలా తెలివైనవాడు. కాకపోతే గిట్టన వాళ్ళు ఏవో కథలు చెప్తుంటారనుకో. కథ ఏమిటత్తయ్య? ఏముందమ్మా, చాలా ఏళ్ల క్రితం ఇతను సోహన్ లాల్ అనే మారువాడి దగ్గర మేనేజర్గా పనిచేసేవాడు. ఆ ముసలి మారువాడి పడుచు పెళ్లంతా సంబంధం పెట్టుకున్నాడు. ఆ పైన ఆ మారువాడి చనిపోయాడు. ఆ తర్వాతనేమో ఆమె ఇతను కలిసి తిరిగేవాడట. ఒకసారి ఇద్దరు ఉన్న కారు యాక్సిడెంట్ అయింది. ఆ పిల్ల చనిపోయింది. ఇతను బతికి బయటపడ్డాడు. ఆశ్చర్యం ఏమిటంటే వీరునామా ప్రకారం ఆ మారువాడి ఆస్తి అంతా ఇతనికి వచ్చింది. అదేమిటత్తయ్య, చనిపోయిన వాడి ఆస్తి ఇతనికి ఎలా వచ్చింది? ఆ విషయం మీదే అందరూ తలో రకంగా చెప్పుకుంటారు. ఆ పడుచు పిల్లాన్ని వలలో వేసుకుని ఆ మారువాడిని చంపించాడంటారు కొందరు. ఆ పిల్లని మాయ చేసి ఆస్తి రాయించుకున్నాడంటారు మరికొందరు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఆ భగవంతుడికే తెలియాలి. ఓ అలాగా.
స్థలం ఉంది చూశారు ఆ, ఇప్పుడు ఆ స్థలం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆహా. ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఓకే అంటే మనం ఫైల్ ఇచ్చి నీకు ఏది మంచిది అనిపిస్తే అలా చెయ్యి. ఆల్రైట్. వెరీ సారీ మిస్, మా వ్యాపారం గొడవలు పడి మీ సంగతే మర్చిపోయాం. వెరీ సారీ. రండి మా ఇంటికి వెళ్దాం. రామ్మా. కమెంట్ సార్. గంగోలే సాబ్ భోజనానికి ఏర్పాటు చేయి. వెరీ గుడ్. అద్భుతంగా ఉందా బిల్డింగ్. థ్యాంక్ యూ సార్. డబ్బుండగానే సరికాదు, దానికి తగిన అభిరుచి కూడా ఉండాలి. అభిరుచి సంగతి దేవుడికి ఎరుక. యాక్సిడెంట్స్ హత్యలు చేస్తే డబ్బు మాత్రం ఖాయంగా ఉంటుంది. ఆ సెట్ గారు ఎవరు? ఈనాడు నేను ఇలా ఉండటానికి కారణమైన మహానుభావుడు. ఆయన ఈనాడు లేకుండా పోవడానికి కారకుడివి నువ్వేగా మహానుభావ. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎస్ ఇంద్ర స్పీకింగ్. వాట్? 5 o'clock. ఆల్ రైట్. ఏమిటి ఆ గదికి 2 తాళాలున్నాయి? ఊహించుకో చూద్దాం. సాబ్ ఖానా తయార్. భోంచేతారండి. రమ్మా. నీల్, నువ్వు చెప్పిన ప్రపోజల్ గురించి బాగా ఆలోచించానయ్యా. మనకున్న ఆస్తిపాస్తులన్నీ ఏదో పొలాల రూపంలో పడి ఉండటం కంటే మనకి మరో 10 మందికి ఉపయోగపడే పరిశ్రమ స్థాపించడమే మంచిది అనుకుంటున్నాను. యువర్ రైట్ సార్. ఏ పరిశ్రమలో ఉన్నా డబ్బు పెట్టి మనం కాస్త మెలకుగా ఉంటే నష్టం అనేది ఎప్పుడు రాదు. అదే నీ మీద పూర్తి భరోసాతో నేను ఇందులోకి దిగుతున్నాను. సరే, రేపు రాధాపురం వెళ్ళగానే ఆ పొలాలన్నీ అమ్మేసి మనకు కావాల్సిన క్యాష్ అంతా రెడీ చేస్తాను. ఏమిటి రాధాపురంలో పొలాలు అమ్మేస్తారా? అవునమ్మా, ఆ పొలాలు అమ్మిన డబ్బుతో నీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆస్తులు అమ్ముకుని ఆశలకు పోతే మీ నాన్న ఆలోచనాపరుడే కానీ ఆశపరుడు కదమ్మా. రైట్. గంగోలే, జీ సాబ్. అయ్యగారికి వాష్ బేసిన్ చూపించి పాంతాన్ని రెడీ చేయి. మా నాన్నగారి చేత ఆస్తి నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏమిటి నీ ఉద్దేశం? నువ్వేమనుకుంటున్నావు? నీది దురుద్దేశం అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కాదని. నీ కోరిక తీరనివ్వను. చూద్దాం. చూస్తాను. జాగ్రత్త దిగండి, స్లిప్ అవుతుంది. తీసుకో. హా, మిస్టర్ నీల్, నేను వెళ్ళగానే పొలాల బేరం సెటిల్ చేసి నీకు ఉత్తరం రాస్తాను. తప్పకుండా వస్తాను. రైట్. వస్తావు. మా ఆస్తి పాస్తుల్ని గంగలో కలపడానికి వస్తావు. జాన్, అయ్యగారిని అమ్మగారిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేసాబ్. సీ యూ.